నీ పిలుపు, నీ దర్శనం, నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాసం అది నీ ఓన్. ఒకవేళ నేను డిస్కరేజ్ చేసినా కానీ నువ్వు డిస్కరేజ్ అవ్వాల్సిన పని, నీ దేవునికి నీకున్న ఈ ప్రతిష్టమైన ఈ సంబంధం ఒకవేళ అయ్యగారికి తెలియకపోవచ్చు. అందుకోసమే అన్న నాకు బిడ్డ కావాలయ్యో అని ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు తెలుసా? దాయ్ తాగొచ్చినా ఏంటి? మనకు దుఃఖం గిక్కం ఇటుపోయేది కానీ మిర్రని చూసి నేను తాగుబోతులా కనబడుతున్నాను నీ కంటికి అని దులిపేసేవాళ్ళం కదా. అయ్యగారు తర్వాత ఈ గుడి కాకపోతే ఇంకొక గుడి తేల్చేద్దామనుకునేవాళ్ళం మనం. కానీ ఆమె ఏమన్నా తెలుసా? విరిగి నలిగిన హృదయంతో, అది కాదు నా ఏలినవాడా, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు